హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చీరకి ఒకటి ప్యాచ్ వర్క్ వేయాలి. నెట్ క్లాత్ వేసి వేయాలి. ఇది చాలా ఓల్డ్ చీర అంట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది ఇప్పుడు. దీనికి ఇది నెట్ క్లాత్. ఇది బ్లౌజ్ పీస్ వాళ్ళే తెచ్చుకున్నారు, కానీ ఇది మంచి క్లాత్ కాదు. చెప్పిన మళ్ళీ చూసి మంచి క్లాత్ తీసుకొని రా అని చెప్పారు. ఇది ఊరకనే పిట్లిపోద్ది. అది దానికి కట్ చేయాలి కదా నెట్ క్లాత్ వేసి పెట్టాలంటే, కానీ ఇది పోతుంది, ఇలాగ పిట్లిపోద్ది మొత్తం. క్లాత్ మంచిగా లేదు. చెప్పిన వాళ్ళు సరే ఓకే మీరు తేండి, లేదంటే నాకు టైం ఉంటే నేనే తెస్తా అని చెప్పారు. నెట్ క్లాత్ రెడీ, బ్లౌజ్ పీస్ నాట్ రెడీ, చీర రెడీ. ఇది వాళ్ళు తెస్తే వేసేస్తా. ఇంకా శారీస్ ఉన్నాయి, ఈ వీళ్ళ వేసేటివి అవి ఈ శారీస్. ఇది వచ్చేసి ఈ శారీ కుచ్చులకి, అంటే చీరకి పళ్ళు ఇవి కుచ్చులేస్తాం కదా, వాటి కోసం ఇచ్చారు. ఇది బ్లౌజ్ కాదు. ఇది కూడా అంతే, ఫాల్ వేసేసిన దీనికి కూడా కుచ్చులు వేయమని చెప్పారు. చివరిన దీనికి వేయాలి. ఈ చీరకి ఇది వర్క్ వేయాలి. ఇది కూడా ఎప్పుడో పెళ్ళప్పటిదంట. 35 ఇయర్స్ 25 ఇయర్స్ చెప్పింది, నాకు అంత గుర్తులేదు. ఈ చీరకి ఈ బ్లౌజ్ పీస్ మీద వర్క్ వేయాలి. దీనికి కూడా వర్క్ వేయాలి. ఇది ఉంది చీర, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది ఇప్పుడు. మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది. ఇది పెళ్ళప్పటి చీర. దీనికి బ్లౌజ్ పీస్ ఇది, దీనికి వర్క్ వేయాలి. ఇది చీరకి ఈ బ్లౌజ్ మొత్తం ఇదే జెరీ థ్రెడ్ తోటే వర్క్ వేయాలి. పెడితే అక్కడక్కడ సిల్వర్ పెట్టినా కూడా బాగుంటుంది. మనం పెడదాం అనుకుందాం, ఆమెను ఒకసారి అడిగి పెడతా. ఈ చీరకి కూడా వర్కే. ఇవన్నీ పాత ఎప్పటియోనంట. ఈ చీరకి ఇది బ్లౌజ్, దీని మీద సేమ్ కలర్. పెడితే అక్కడక్కడ దీనికి ఉంది ఆల్రెడీ, కొంచెం సిల్వర్ పెట్టాలి. ఇది బ్లౌజ్. ఇవి మూడిటికి వర్క్ ఉంది, ఆ రెండిటికి అవి కుచ్చులు పోయాలి. అదొకటి నెట్ క్లాత్ వేయాలి. వీళ్ళదే బ్లౌజ్ మంచిగా ఉందంట. ఇది దీనికి ఏమో కొంచెం ఉతుకు వేయాలని చెప్పింది అక్క. ఏమి వేయాలో ఎట్లా వేయాలో, అది రఫ్ కొడితే ఉంటుందో ఉండదో కూడా తెలియదు. చిన్న ప్యాచ్ వేయాలా రఫ్ కొట్టాలా చూడాలి. ఇలా రఫ్ కొట్టేద్దాం. బ్లౌజ్ అంతా మంచిగా ఉంది. ఇది కొంచెమే, అంటే కొంచెం కాదు కొంచెం బాగానే పోయింది. దీనికి రఫ్ కొట్టాలి. మీకు ఇలాంటివి వస్తుంటాయా? ఇలాంటివి నేను ఎక్కువ శాతం ఇలాంటివి చెయ్యను, కానీ కొంచెం తెలిసిన వాళ్ళు నేను చెయ్యను అనలేను, అంటే కాదనలేని వాళ్ళవి చేస్తుంటా. కాదనలేక ఈ ఎక్కది ఈ బ్లౌజ్కి అది మొత్తం రఫ్ కొట్టిచ్చేస్తా అని చెప్పిన. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుటికైతే ఈ రెండిటికి కుచ్చులు, ఈ మూడిటికి వర్క్. దానికి ప్యాచ్ వేసారంటే ఎవరో, ఆ ప్యాచ్ క్లాత్ ఇచ్చేసింది అక్క. ఏమన్నా అవసరమైతే ఉంచు అని వేయాల. బ్లౌజ్ పీస్ మీరైనా ఎప్పుడైనా వేయించుకునే పని అయితే వర్క్ ఎట్లా వేయించుకుంటున్నాం కదా కాస్ట్ పెట్టి, మంచి పీస్ తెచ్చుకోండి. మంచిగా తెచ్చుకోండి, క్లాత్ బాగుంటుంది. ఇది కొంచెం పర్లా ఓకే. దీనికి నెట్ క్లాత్ వేయాలి. జాయింట్ అంటే నెట్ క్లాత్ వేయాలి. దీనికి మధ్యలో జాయింట్ లాగా వస్తుంటాయి కదా, పీసులు పోయి మంచిగా ఉండదు. ప్యాచ్ వర్క్కి అయితే కన్ఫామ్గా క్వాలిటీ మంచిది తెచ్చుకోండి బ్లౌజ్ పీస్. ఇది మంచిగా అనిపిస్తలేదు. మనం మధ్యలో నెట్ క్లాత్ వేసి ఇలాగా కట్ చేసేటప్పుడే పోతుంటుంది, పీస్ వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద థ్రెడ్ పడాలంటే మన చేతులు కాదు, అది ఇంకా పడదు, మొత్తం పిట్లిపోద్ది. అందుకని మంచిది తెచ్చుకోవాలి. ఈ వీడియోలో ఇదొక టిప్ తెలియని వాళ్ళకి. ప్యాచ్ వర్క్కి ఇలాంటి బ్లౌజ్ పీస్ అందరూ కామన్గా తెలిసిందే, అది మంచిగానే తెచ్చుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళ కోసం పెట్టాలి. ఆ అక్కని అడిగి సింపుల్ వర్క్ అన్నా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్.
బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.